Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు టాపిక్ చూద్దాం. హెడ్డింగ్ చూస్తే కన్సంప్షన్ కొనండ్రమ్ అన్నాడు. కన్సంప్షన్ కొనండ్రమ్. ఇంగ్లీష్లో కొనండ్రమ్ అంటే ప్రాబ్లం లేదంటే ఒక క్వాండరీ, QUANDARY. ఇక్కడ చెప్పాం కదా, ప్రెడికమెంట్ అన్నా కూడా సేమ్ మీనింగ్ అనమాట. ప్రెడికమెంట్, సో ప్రెడికమెంట్ అన్నా కూడా సేమ్ మీనింగ్. కన్జంప్షన్ అంటే ఒక మీనింగ్ వచ్చి యూసేజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక మీనింగ్ వచ్చి ఎక్స్పెండిచర్ అంటే జనాలు ఖర్చు పెడతారు కదా అమౌంట్ని, దాన్ని కూడా కన్జంప్షన్ అంటారు. సో ప్రజెంట్ అనేది ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉందంటే కొనండ్రంలో ఉంది అంటున్నాడు. కొనండ్రం అంటే ప్రాబ్లంలో ఉంది అంటే పబ్లిక్ మనీని స్పెండ్ చేయట్లేదు అంటున్నాడు. ఆన్ ద ఇండియన్ ఎకానమీస్ ప్రెడికమెంట్. ప్రెడికమెంట్ అంటే చెప్పాం, ప్రెడికమెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లం. సో హౌస్ హోల్డ్ స్పెండింగ్ కెన్ బూస్ట్ ద ఎకానమీ బట్ ఇట్ నీడ్స్ ఎ జంప్ స్టార్ట్ అన్నాడు. హౌస్ హోల్డ్ స్పెండింగ్ అన్నాడు. ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీ స్పెండింగ్ కెన్ బూస్ట్. ఇక్కడ బూస్ట్ అంటే ఎంకరేజ్ చేయడం, మనకు దీన్ని స్పర్ అంటాం, లేదంటే మోటివేట్ అంటాం, ఇంకా కావాలంటే ఇండ్యూస్ అంటాం, స్టిమ్యులేట్ అంటాం, ఎగాన్ అంటాం, హార్టెన్ అంటాం. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్. బూస్ట్ ఇవ్వడం. ద ఎకానమీ అంటే హౌస్ హోల్డ్ స్పెండింగ్ వల్ల అంటే ఫ్యామిలీస్ అంటే పబ్లిక్ స్పెండింగ్ అనేది ఉంటే ఎకానమీకి హెల్ప్ అవుతుంది, ఎకానమీ బూస్ట్ అవుతుంది అన్నాడు. బట్ ఇట్ నీడ్స్ ఏ జంప్ స్టార్ట్ అన్నాడు. ఇక్కడ జంప్ స్టార్ట్ అంటే దీనికి కొంత స్టిమ్యులస్ కావాలి. ఇక్కడ స్టిమ్యులస్ ఈజ్ నథింగ్ బట్ కొంత బూస్ట్ కావాలి, ఇంకా కొంత పుష్ కావాలి అన్నాడు. అంటే కొంత పుష్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ప్రాబ్లం అంటాం అంటే కొన్నిసార్లు చూస్తాం, కొన్ని కార్స్ బైక్స్ అనేవి త్వరగా స్టార్ట్ అవ్వవు, మన వాటిని ముందుకి పుష్ చేస్తే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఆ కాంటెక్స్ట్ అనమాట. సో ఇండియాలో ప్రెసెంట్ ఎకానమీ అయితే అంత గొప్పగా లేదంటున్నాడు. ప్రెసెంట్ అయితే ఇండియా దీన్ని కొంతవరకు సో మళ్ళీ మాడిఫై చేయాలనుకుంటుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో యాక్చువల్గా మన అందరం కూడా ఎకానమీ అంటాము. ఎకానమీకి యాక్చువల్గా మనకి మొత్తం 4 ఇంజిన్స్ ఉన్నాయి. ఎకానమీలో మొత్తం మనకి 4 ఇంజిన్స్ అయితే ఉన్నాయి. ఒకటేంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు, గవర్నమెంట్ చేసే ఖర్చు. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎలా ఉందంటే బాగానే ఉంది. ఒకప్పుడు మనం కోవిడ్ తీసుకుందాం, కోవిడ్ ముందేమో స్పీడ్గా ఉంది, ఈసారి కొంచెం స్లోగా ఉంది. అంటే గవర్నమెంట్ ఎక్కువగా దేని మీద ఖర్చు పెడుతుందంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముఖ్యంగా రోడ్స్ అని, తర్వాత ఏమో పోర్ట్స్ అని, తర్వాత ఏమో పోర్ట్స్, తర్వాత ఏమో రైల్వేస్, వీటి మీద ఎక్కువగా గవర్నమెంట్ అనేది మనీని ఖర్చు పెడుతుంది. దాన్ని మనం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటున్నాము. సో యాక్చువల్గా స్పీడ్గా ఉంది. కోవిడ్ ముందేమో స్పీడ్గా ఉంది, ఇది బిఫోర్ కోవిడ్ అనమాట, ఇదేమో ఆఫ్టర్ కోవిడ్. ఇప్పటికీ ఉంది కానీ కొంచెం స్లోగా ఉంది. సో ఒకప్పుడు స్పీడ్ అనేది సపోజ్ 30% 30 to 35% ఉందనుకోండి, ఈసారి 20% ఉందన్నమాట. అంటే ప్రతి ఇయర్ కూడా ఇంక్రీజ్ చేస్తారు కానీ అంత ఫాస్ట్గా లేదంట. కోవిడ్కి ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా మనీని ఖర్చు పెట్టిందంట ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇప్పుడైతే అంత ఎక్కువగా లేదు, ఖర్చు పెడుతుంది కానీ తగ్గింది. అంటే కంపేర్ చేస్తే కోవిడ్ కన్నా ముందు చూస్తే ఇప్పుడు కొంత తగ్గింది అనమాట. ఆ కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో పని చేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చింది అన్నాడు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిందంట. ఎందుకోసం అంటే అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫ్రీ లోన్స్ ఇచ్చింది, అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చింది అని చెప్పాడు. సో ఇంకా ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా మనం చూస్తున్నాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఫోకస్ పెడితే సరిపోదు.
ఇంకా మనకు కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, ముఖ్యంగా డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత డిఫెన్స్ అన్నమాట. ఈ డిఫెన్స్ మీద కూడా ఎక్కువగా అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేసింది అనమాట. ఇంకా అంత మించి గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టలేకపోతుంది. సో ఇప్పుడు మెయిన్ ప్రయారిటీ గవర్నమెంట్కి వచ్చి ఇంకా కొన్ని ఉన్నాయి, డెవలప్మెంట్ అలాగే డిఫెన్స్. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మాత్రం ఆల్రెడీ ఎంత ఖర్చు పెడితే అంత ఖర్చు పెట్టారు, ఇంకా అంత మించి వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతున్నారు అంటున్నాడు. ఇక మనకి ఇక్కడ సెకండ్ ఇంజిన్ చూద్దాము. సెకండ్ వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రెసెంట్ ఏమి అంత గొప్పగా లేదు. యాక్చువల్గా మనకి గ్రోత్ రేట్ ఏమో 8% కావాలి. ఇది యాక్చువల్ మనకి రిక్వైర్డ్ అనమాట. ఇది మనకి గ్రోత్ రేటు 8% కావాలితే ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏమో 6% లేదా 6.5% వరకు మాత్రమే చేస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న ఆ 2% ఆర్ 1.5% గ్యాప్ అలాగే ఉందంట. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్యాప్ అయితే ఉందన్నాడు. మనం రీచ్ అవ్వాల్సిన 8%, కానీ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూస్తే 6% ఆర్ 6.5 వరకు మాత్రమే వస్తున్నాయి. మనకు కావాల్సిందేమో 8% అంటున్నాడు అనమాట ఆ గ్రోత్ రేటు. సో ఈ గ్యాప్ అనేది ఉండిపోతుంది. అంటే ఇంకా చాలా అనమాట. ఇక్కడ మనకి గ్యాప్ ఉండిపోయింది, ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మరి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా లేదా అని మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే కంపెనీస్ అనేవి మనకు చెప్తాం కదా, యూటిలైజేషన్ రేషియో అంటున్నాడు. అంటే కంపెనీస్ అనేవి సపోజ్ వాళ్ళ క్యాపబిలిటీ 100% అనుకుంటే వాళ్ళు దాంట్లో 80% మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా వాళ్ళకున్న కెపాసిటీ అనమాట. వాళ్ళ కెపాసిటీ వచ్చి 100% అయితే వాళ్ళ దాంట్లో 80% మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ కూడా ఒక 20% అనమాట డెఫిసిట్ అయితే ఉంది. ఈ డెఫిసిట్ ఎందుకు ఉందంటే పబ్లిక్ లో డిమాండ్ లేదు వస్తువులకి. వస్తువులు డిమాండ్ ఉంటే అప్పుడు వీళ్ళు ఆ 20% కూడా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ పూర్తి సామర్థ్యాన్ని వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు అనమాట ఈ ప్రైవేట్ కంపెనీస్ అంటున్నాడు. సో వాళ్ళకి యాక్చువల్గా 100కి 100% వాళ్ళు చేయగలిగితే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇంకా ఎక్స్ట్రా కోసం. కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ మొత్తం సామర్థ్యాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళలేకపోతున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ 20% ఇంకా ఉందన్నమాట. అంటే కొంతమంది స్టాఫ్ అక్కడ పని లేక లోపల ఖాళీగా ఉందన్నమాట. ఆ మీనింగ్ ఇస్తుంది ఇక్కడ. సో డెఫిసిట్ ఉంది. ఇలాంటి టైంలో ఎలా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందంటే మన క్వశ్చన్ గానే చెప్పొచ్చు. ఇక్కడ మనకు సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు వస్తువులు కొనడానికి ముందుకు వచ్చి మార్కెట్ లో డిమాండ్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేయడం కోసం కంపెనీస్ అన్ని కూడా 100% పనిచేస్తాయి. అంటే ప్రొడక్షన్ అనేది అప్పుడు 80% కాకుండా 100% వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు కన్ఫర్మ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఇది మనకి సెకండ్ ఇంజిన్ అనమాట. ఫస్ట్ ఇంజిన్ వచ్చి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, సెకండ్ వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. ఇంకా మనకి మూడో చూద్దాము, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు. నెట్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇన్కమ్ తెచ్చే మరో మార్గం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనమాట. ప్రెసెంట్ అంతా కూడా గ్లోబల్ అంతా కూడా క్రైసిస్ లో ఉంది. మనకు దాన్ని అక్కడ రాసాడు ప్యాసేజ్ లో, అన్సర్టైనిటీ అన్నాడు. అంటే అనిశ్చితి, అంటే స్తబ్దత అంత వేగంగా లేదనమాట. ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రెసెంట్ అయితే తగ్గాయి. ముఖ్యంగా కారణం ఏంటంటే మన ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే యుఎస్ అనేది టారిఫ్స్ ఉంటాయి కదా, ఆ టారిఫ్స్ ఏం చేసిందంటే 50% పెంచేసింది. అక్కడ 50% టారిఫ్ పెంచడం వల్ల ఎవరు కూడా మన గూడ్స్ ఎవరు కూడా తీసుకోరు. దానివల్ల మనం ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మనకు వచ్చిన ఇన్కమ్ ని మనం కోల్పోతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్స్ తగ్గాయనుకోండి, ఆటోమేటిక్ కంపెనీస్ కూడా ప్రొడక్షన్ తగ్గించేస్తాయి కదా, మరి వాళ్ళకి అవసరం లేదు కదా, అప్పుడు ఇది ఇంకా తగ్గిపోతుంది అనమాట. మనం ఫస్ట్ చెప్పుకున్నాం 80% ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటే మార్గం ఉందన్నమాట. ఈ గూడ్స్ ని ఎవరు కొనాలన్నమాట? మన వాళ్ళే, అంటే ఇండియన్సే మనకి కన్జంప్షన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అనమాట, వీళ్ళకి కూడా లాభం అవుతుంది కంపెనీస్ కి. అలాగే మనకి ఎక్స్పోర్ట్స్ వల్ల మన లాస్ అయిన అమౌంట్ మనం ఇక్కడ తిరిగి పొందొచ్చు. ఇదనమాట. నెట్ ఎక్స్పోర్ట్స్ కూడా అంతగా లేవు. మన ప్రెసెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి డిక్రీజ్ అయిపోయాయి.
ఇది మనకి థర్డ్ ఇంజిన్ అనమాట, నెట్ ఎక్స్పోర్ట్స్. ఇంకా మనకి చివరిగా ఒకటి ఉందన్నమాట, ఆ చివరి చూద్దాం. ఆ చివరిది ఏంటన్నమాట అంటే హౌస్ హోల్డ్ స్పెండింగ్ అంటున్నాడు. ఆ చివరిది వచ్చి హౌస్ హోల్డ్ స్పెండింగ్ అంటే మనం ఖర్చు పెట్టే అనమాట, మన ఇండియన్స్ మన ఫ్యామిలీస్ ఖర్చు పెట్టే ఖర్చులు. ఇప్పుడు హౌస్ హోల్డ్ స్పెండింగ్ పెరగాలంటే ఏమవ్వాలి? అయితే శాలరీస్ పెరగాలి, శాలరీ రైస్ అవ్వాలి, లేదా హైక్ అవ్వాలి, లేదా రేట్స్ అనేవి డిక్రీజ్ అవ్వాలి. అంతే కదా. ఇప్పుడు పబ్లిక్ అనే వాళ్ళు కొనాలి అంటే ఏంటనమాట, అయితే వాళ్ళకున్న శాలరీస్ అనేది పెరగాలి, లేదా వస్తువుల యొక్క రేట్ అనేది తగ్గాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఒక పని చేసింది అనమాట, శాలరీస్ రైస్ చేయడం కోసం ఏం చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించింది. మనం చూసాము రీసెంట్ గానే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని గవర్నమెంట్ తగ్గించింది. దీనివల్ల ముఖ్యంగా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు, మీడియం ఎంప్లాయీస్ కి బాగా అడ్వాంటేజ్ అయిందనమాట ఈ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం వల్ల. ఇంకోటి ఏం చేయాలన్నమాట, రేట్స్ డిక్రీజ్ అవ్వాలి. రేట్స్ డిక్రీజ్ అవ్వాలంటే ఇక్కడ ముఖ్యంగా జిఎస్టీ రేట్స్ ని బాగా డిక్రీజ్ చేసింది. ఇక్కడ మనకి తగ్గించింది అనమాట జిఎస్టీ, అంటే ట్యాక్స్ రేట్స్ తగ్గించింది, ఆటోమేటిక్ గా ఇవి కూడా తగ్గాయి. సో గవర్నమెంట్ ఏంటంటే చేసింది అనమాట, హౌస్ హోల్డ్ స్పెండింగ్ పెరగాలి అని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. హౌస్ హోల్డ్ స్పెండింగ్ పెరగాలంటే అయితే మనకి ఉన్న వర్కర్స్ యొక్క శాలరీస్ పెరగాలి, లేదా వస్తువుల యొక్క రేటు తగ్గాలి. అక్కడ రెండు చేసింది అనమాట. ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జిఎస్టీ 2.0 అమల్లో తీసుకొచ్చింది. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ వస్తువులు 5% స్లాబ్ లో తీసుకొచ్చింది అనమాట. హౌస్ హోల్డ్ యొక్క ఖర్చులు అవి ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళకి చాలా మనకి ఎక్కువగా ఇక్కడ కవర్ అవుతుంది, అలాగే సిటీ వాళ్ళకి కూడా ఇలా చేసింది అనమాట. దీనివల్ల కూడా కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంది అంటున్నాడు, అంటే స్పెండింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇక మనకు క్వశ్చన్ రావచ్చు, సో సపోజ్ ఒక పర్సన్ కి శాలరీ పెరిగింది అనుకుందాం, ఇక్కడేమో రేట్ తగ్గింది అనుకోండి, అప్పుడు కొంత అమౌంట్ అక్కడ మిగులుతుంది కదా, ఆ అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యూచర్ కోసం దాచుకోవచ్చు, అంటే వాళ్ళు అక్కడ మనీని సేవ్ చేయొచ్చు. పబ్లిక్ అనే వాళ్ళు ఫ్యూచర్ కోసం ఎప్పుడు సేవ్ చేస్తారంటే ఫ్యూచర్ మీద భయం ఉందనుకోండి, ఏమవుతుందో ఫ్యూచర్ లో అని అర్థమై వాళ్ళ భయం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు అమౌంట్ ఏం చేస్తారనమాట, సేవ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ట్రై చేస్తున్నాడు, ఇండియాలో ఎందుకు శాలరీస్ పెరగట్లేదు అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అనుకోండి. ముఖ్యంగా మనకి ఓవర్ సప్లై ఉందన్నమాట, ఓవర్ సప్లై ఆఫ్ లేబర్ అంటున్నాడు, లేదా ఓవర్ సప్లై ఆఫ్ వర్కర్స్. సపోజ్ మనకి 10 మంది వర్కర్స్ కావాలంటే మన దగ్గర 100 మంది ఉన్నారనమాట, అంటే 9 మంది ఖాళీగా ఉండిపోతున్నారు. అక్కడ ఏమవుతుందంటే డిమాండ్ సప్లై చూసుకుంటే అక్కడ డిమాండ్ కన్నా సప్లై బాగా ఎక్కువైపోయింది. దానివల్ల ఓవర్ సప్లై, వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు వచ్చి పని చేస్తారు కాబట్టి వాళ్ళకి శాలరీస్ పెంచాల్సిన అవసరం అయితే పెద్దగా లేదనమాట. వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు, చాలా మంది ఉన్నారు కదా ఇండియాలో, దాన్ని అక్కడ ఓవర్ సప్లై అన్నాడు. అలా అని చెప్పి అందరికంటే కాదు, కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, నీష్ సెక్టార్స్ అంటున్నాడు. నీష్ సెక్టార్స్, అక్కడ నీష్ అంటే స్పెషల్ అని చెప్పొచ్చు, లేదంటే పర్టికులర్ సెక్టార్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో మాత్రం శాలరీస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ కానీ లేదా మెడికల్ ఇండస్ట్రీ కానీ కొన్ని ఉన్నాయి, మెడికల్ ఫీల్డ్ లో కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళకి మాత్రం శాలరీస్ అనేవి పెరుగుతున్నాయి. శాలరీస్ ఎందుకు పెరగట్లేదని క్వశ్చన్ రైస్ చేస్తే వచ్చే ఆన్సర్ అయితే మాత్రం ఫస్ట్ వన్ వచ్చి ఓవర్ సప్లై ఒక రీజన్ గా చెప్తున్నాడు. సెకండ్ రీజన్ వచ్చి మన దగ్గరున్న వర్కర్స్ కి స్కిల్ డెఫిసిట్ ఉంది. స్కిల్ డెఫిసిట్ అన్నాడు. స్కిల్ డెఫిసిట్ అంటే స్కిల్ అనేది షార్టేజ్ అయిపోతుంది, అంటే కావాల్సిన స్కిల్స్ అనేవి వీళ్ళ దగ్గర లేవంట. ఇది కూడా మరో కారణం అంటున్నాడు. ఇండియన్స్ దగ్గర కావాల్సిన స్కిల్స్ లేవు, దానివల్ల కూడా ఆ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్ శాలరీ పెంచే వాళ్ళు ఇక్కడ అంతా కామన్ తప్ప ఇక్కడ ఎవరు కూడా స్కిల్స్ ఉన్న పర్సన్స్ లేరు, అందువల్ల కూడా శాలరీస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఇదనమాట. ప్రజెంట్ అయితే మనం చెప్పుకున్న ఇంజిన్స్ లో ఒకటి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, దీని మీద ఇంటర్నేషనల్ గా మనకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్, ఇది కూడా మనకి ఇండియా ఒకటే కాదు గ్లోబల్ అంతా కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. థర్డ్ వన్ నెట్ ఎక్స్పోర్ట్స్, ఇది కూడా అంతే. అంటే ఫస్ట్ స్టెప్ ఈ మూడు కూడా ఇండియా మాత్రమే దీన్ని ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ప్రపంచం కొన్ని దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఏది ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే గనక మన హౌస్ హోల్డ్ స్పెండింగ్, ఇది మాత్రం
స్పెషల్ గా ఇండియా వరకు మాత్రమే పరిమితం అనమాట. మన దేశం లోపల మాత్రమే జరిగే విషయం అనమాట ఇది హౌస్ హోల్డ్ స్పెండింగ్. మన వస్తువులు బయటకు వెళ్ళట్లేదు కాబట్టి మనమే వాటిని కొనుక్కోవాలి. పబ్లిక్ అనేది స్పెండింగ్ ఎక్కువ చేయాలన్నమాట. ఇలా చేయాలంటే శాలరీస్ అన్నా పెరగాలి, లేదంటే వస్తువుల రేట్ అయినా తగ్గాలి. సో మోడీ గారు ఏం చేశారంటే, అలాగే సీతారామన్ గారు ఏం చేశారంటే రీసెంట్ గానే జిఎస్టీ తీసుకొచ్చారు, 2.1 తీసుకొచ్చారు. దీనివల్ల చాలా మందికి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదనమాట. ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఇండియాకి మాత్రమే సంబంధించింది. కాకపోతే ఇది కొంచెం దీనికి హౌస్ హోల్డ్ స్పెండింగ్ కి ఇనర్షియా ఉంటుంది అంటున్నాడు. ఇనర్షియా అంటే మీనింగ్ వచ్చి లేజినెస్ అనమాట. ఇది తొందరగా ముందు కదలదు అనమాట. మన దానికి కదలాలంటే ఏం చేయాలన్నమాట, మనం కొన్ని ఆఫర్స్ లాంటివి లేదా డిస్కౌంట్స్ లాంటివి పెడితే ఆటోమేటిక్ గా జనం ముందుకు వచ్చి స్పెండ్ చేస్తారు, అంతే కదా. సపోజ్ ఒక వస్తువు వచ్చి 10,000 అనుకోండి, ఎవరో కొనుక్కోవచ్చు. మీరు దీన్నే 5,000 పెట్టారనుకోండి, కన్ఫర్మ్ గా చాలా మంది కొంటారు. దానికి కారణం ఏంటి, అప్పుడు అదే వస్తువు ఇప్పుడు ఇదే వస్తువు, అక్కడ రేట్ చూస్తున్నారు, రేటు తగ్గింది కాబట్టి కొంటున్నారు. ఇలా అన్నమాట. హౌస్ హోల్డ్ స్పెండింగ్ కొంత ఇనర్షియా ఉంటుంది, అంటే లేజీగా ఉంటుంది. గవర్నమెంట్ దీనికోసం కొంత పక్కన చెప్పిన అక్కడ జంప్ స్టార్ట్ ఏమంటున్నాడు, అంటే కొంత ముందుకి పుష్ చేయమంటున్నాడు. అలా పుష్ చేస్తే ఆటోమేటిక్ గా హౌస్ హోల్డ్ స్పెండింగ్ అయితే పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇదనమాట ఈ రోజు మనం చెప్పుకునే హిందూ ఎడిటోరియల్. చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి ఎగ్జామ్స్ లో పాసేజెస్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, జంబుల్డ్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, ఇలాంటి సెక్షన్స్ ఇవి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి మనం వీటిని బాగా చదవాలి, అర్థం చేసుకోండి. 4 ఇంజన్స్ ఉన్నాయని చెప్పాను, ఆ 4లో 3 ఏమో మన చేతిలో లేవని చెప్పాను, 1 మాత్రం మన చేతుల్లో ఉందని చెప్పాను. ఈ 3 కూడా ఆల్రెడీ అంత గొప్పగా లేవన్నమాట. 3 కూడా వీక్ గానే ఉన్నాయి. గవర్నమెంట్ ఇది మాత్రం ఫస్ట్ లో చాలా బాగుంది, ఇప్పుడు కొంతవరకు స్లో అయింది. ఇవి ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్లోగా ఉన్నాయి. ఇది రీసెంట్ గా ట్యాక్స్ వల్ల బాగా తగ్గిపోయాయి మనకి నెట్ ఎక్స్పోర్ట్స్. సో మనకున్న శాలరీస్ ఎందుకు పెరగట్లేదని క్వశ్చన్ చేస్తే మనకు కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. ఓవర్ సప్లై ఒకటి, సెకండ్ వచ్చి స్కిల్ డెఫిసిట్ ఒకటి. ఇదనమాట ఓవరాల్ గా. సో చివరిగా గవర్నమెంట్ ఒక జంప్ స్టార్ట్ ఇవ్వాలి, ఒక బూస్టింగ్ లాంటిది ఇవ్వాలంటున్నాడు. దేనికంటే హౌస్ హోల్డ్ స్పెండింగ్ కి. సో ఇదనమాట ఈరోజు మనం చెప్పుకునే హిందూ ఎడిటోరియల్. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ వచ్చి గ్రూప్ లో జాయిన్ అయ్యి పేపర్ PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని క్లాస్ వినండి, ఇంకా బాగా అర్థమవుతుంది. స్టార్ట్ చేద్దాం, చూద్దాం. సో కన్జంప్షన్ కొనండ్రమ్ అంటున్నాడు. అయిపోయింది, అక్కడ హెడ్డింగ్ చదివేసాం ఆల్రెడీ. మ్యాటర్ కొద్దాము. ద గవర్నమెంట్స్ పుష్ దిస్ ఇయర్ టు స్పర్ కన్జంప్షన్ ఇన్ ద ఎకానమీ ఈజ్ ఎ మచ్ నీడెడ్ పాలసీ రీప్రయారిటైజేషన్ ఎట్ ఎ టైమ్ అన్నాడు. ద గవర్నమెంట్స్ పుష్ అన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ ఏంటి అనమాట, కొంత పుష్ చెయ్యాలి. అక్కడ పుష్ అని కూడా ఎలా పనిచేస్తుంది అనమాట, పాజిటివ్ మీనింగ్ ఇస్తున్నాడు. అక్కడ పుష్ అన్నాడు, అక్కడ పుష్ నౌన్ గా చెప్పండి, కొంత ముందుకు ఇవ్వాలి, కొంత స్టిమ్యులస్ ఇవ్వాలి. మన దాన్ని సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే, పుష్ ని మన దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే కొంత ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పొచ్చు, ఎనర్జీ. లేదా సింపుల్ గా చెప్పండి అనమాట, జంప్ స్టార్ట్ అని చెప్పండి. సో గవర్నమెంట్ ఏం చేసింది అనమాట, పుష్ ఇచ్చిందంట. దిస్ ఇయర్ టు స్పర్ కన్జంప్షన్. మనం ఇందాక చెప్పుకున్నాం, స్పర్ అంటే మీనింగ్ వచ్చి ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం, ఇండ్యూస్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం, ఎగాన్ అని, హార్ట్ అని, అంటే కొంచెం ఎంకరేజ్ అంటే ఎక్కువ చేయడం అనమాట. టు స్పర్ కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే నథింగ్ బట్ స్పెండింగ్ అనమాట. మనం ఏం చేస్తాం, కొన్ని వస్తువులు కొంటాం, అక్కడ మనం కొంత అమౌంట్ ని ఖర్చు పెడతాం. దట్ ఈస్ కాల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. కన్జంప్షన్ ఇన్ ద ఎకానమీ ఈజ్ ఏ మచ్ నీడెడ్ పాలసీ రీప్రయారిటైజేషన్ ఎట్ ఎ టైమ్ అన్నాడు. ఇది ఒక చాలా అవసరమైన పాలసీ అన్నాడు. మచ్ నీడెడ్ అంటే మచ్ రిక్వైర్డ్. మనకి ప్రజెంట్ కరెక్ట్ గా ఏది కావాలో కరెక్ట్ గా అదే చేసింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఏ పాలసీ రీప్రయారిటైజేషన్ అన్నాడు. రీప్రయారిటైజేషన్ అన్నాడు అంటే మీనింగ్ ఏమొస్తుంది అక్కడ అంట, రీ ఇంపార్టెన్స్ అని. యాక్చువల్ గా మనం కొన్ని వాటికి కొన్ని ప్రయారిటీస్ ఇస్తుంటాం. సపోజ్ మనం ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క మనం బిహేవ్ చేస్తుంటాం. సో అక్కడ ఏంటంటే అదే చెప్తున్నాను అనమాట, దేనికి కావాలో అదే చేస్తుంది అన్నాడు, రీప్రయారిటైజేషన్ అన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో అలాగే ఇచ్చారంట. ప్రెసెంట్ అక్కడ హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేది పెరగాలి, దానికోసం అక్కడ కొంత అయితే పుష్ ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్తున్నాడు. అక్కడ చెప్పాడు రీప్రయారిటైజేషన్ అన్నాడు.
సో రాశాడు, ప్రయారిటైజేషన్ అని రాశాడు. సో ప్రయారిటీ అన్నాడు. సో నౌన్ గా చెప్పారనుకోండి, ముఖ్యంగా వచ్చి ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు, మనకు దీన్నే ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు, నాన్ ఫామ్ అది. సో prioritization at a time when several other engines of growth are either flagging or plateauing అన్నాడు. మనం చెప్పుకున్నాం ఆ 4 ఉన్నాయి, ఆ 4 లో 3 అయితే మాత్రం ఫ్లాగింగ్ అంటున్నాడు. అక్కడ ఫ్లాగింగ్ అని రాశాడు. ఫ్లాగింగ్ అంటే అక్కడ యాడ్జెక్టివ్ గా చెప్పండి, వీకెండ్, చాలా వీకెండ్గా ఉన్నాయి అంటే అంత గొప్పగా లేవు అనమాట. ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉండేమో కానీ ప్రజెంట్ అయితే వీక్ గా ఉన్నాయి. అలాగే పక్కన ప్లాట్యూయింగ్ అని రాశాడు. సో ప్లాట్యూయింగ్ అంటే మీనింగ్ వచ్చి స్టాప్ రైజింగ్ అనమాట, స్టాప్ రైజింగ్. ఒకప్పుడు రైజ్ అయ్యేవి, అవి కాస్త స్లో అయిపోయాయి. సో కాబట్టి మిగతా 3 ఆ గ్రోత్ ఇంజన్స్ లో ఉన్న 3 కూడా సరిగ్గా లేవు అని చెప్తున్నాడు. సో when several other engines of growth are either flagging అంటే వీక్ అయిపోతున్నాయి, ఆర్ plateauing అన్నాడు అంటే మీనింగ్ వచ్చి రైజింగ్ అనేది ఆగిపోయింది అన్నాడు. ద ఎకానమీ ఈజ్ ఎ కాంపోజిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్. అక్కడ చెప్పాడు, అక్కడ ఎకానమీ అనేది ఏంటనమాట, అదొక కాంపోజిట్ అంటున్నాడు. కాంపోజిట్ నౌన్ గా చెప్పండి. కాంపోజిట్ అంటే మీనింగ్ వచ్చి మిక్స్చర్ గా చెప్పొచ్చు, మిక్స్చర్, లేదంటే మనం దీన్నే సింపుల్ గా బ్లెండ్ అని చెప్పొచ్చు, లేదంటే కొలాబరేషన్ అని చెప్పొచ్చు, లేదంటే కొలాబరేషన్ సరిపోద్ది. ఇవన్నీ కూడా ఎమాల్గమేషన్, మనం ఇలా కూడా చెప్తాం దీన్ని ఎమాల్గమేషన్. ఎమాల్గమేషన్ అన్నా, కొలాబరేషన్ అన్నా, మిక్స్చర్ అన్నా అని చెప్పొచ్చు అనమాట. అదొక మిశ్రమం అంటాడు అనమాట. ఏంటా మిశ్రమం? కాంపోజిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్. మనం చెప్పుకున్నాం హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఆర్ హౌస్ హోల్డ్ స్పెండింగ్. సెకండ్ వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. థర్డ్ వచ్చి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. చివరిది వచ్చి అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. అంటే మనం మొత్తం ఇక్కడ 4 చెప్పాం ఆల్రెడీ, అదే 4 ఇక్కడ చెప్పాడు. ఆఫ్ దీస్ ఓన్లీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ హ్యాస్ విట్నెస్డ్ రొబస్ట్ గ్రోత్ అంటున్నాడు. దీంట్లో మనం చెప్పుకున్న 4 ఒకటి మాత్రమే అక్కడ రొబస్ట్ గ్రోత్ ని విట్నెస్ చేసింది అన్నాడు. అక్కడ విట్నెస్ అనే పదం రాశాడు. విట్నెస్ అంటే మీనింగ్ వచ్చి ఫేస్ చేసింది అని చెప్పొచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ అయ్యింది అని చెప్పొచ్చు. మనకు దీన్నే అండర్గో అని కూడా చెప్పొచ్చు. అండర్గో అన్న, ఎక్స్పీరియన్స్ అన్న, ఫేస్ చేసిందన్న ఒకే మీనింగ్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా విట్నెస్ చేసింది అంటే కళ్ళారా చూసామని చెప్తున్నాడు. ఏంటది అంటే రొబస్ట్ గ్రోత్ అంటున్నాడు. రొబస్ట్ అన్నాడు. రొబస్ట్ అన్న కూడా అడ్జెక్టివ్ గా చెప్పండి. రొబస్ట్ అంటే ముఖ్యంగా మనం స్ట్రాంగ్ అని రాస్తుంటాము, దీన్ని మనం విగరస్ అని కూడా రాస్తుంటాము, లేదంటే సైన్ వి అని రాసుకోండి. సో బ్రానీ అని కూడా మనం రాసుకుంటాము. దీన్ని మనం ఎక్కువగా స్టాంచ్ అంటాము. స్టాంచ్ అన్న, లేదంటే స్టాల్వార్ట్ అన్న, ఇంకా కావాలంటే బీఫీ అని కూడా మనం రాసుకోవచ్చు. సో బీఫీ అని రాసుకోవచ్చు, లేదంటే హంకీ అని కూడా రాసుకుంటాం, హస్కీ అని కూడా రాసుకుంటాం. హంకీ, హస్కీ, బీఫీ, స్టాల్వార్ట్, స్టాంచ్, రొబస్ట్, స్ట్రాంగ్, విగరస్, సైన్వి, బ్రానీ, ఇవన్నీ కూడా స్ట్రాంగ్. సింపుల్ చెప్పాలంటే పొటెన్షియల్, మనం దీన్ని ఎలా కూడా చెప్పొచ్చు. సో ఇవన్నమాట మీనింగ్స్. రొబస్ట్ అన్నాడు. గ్రోత్ మీకు తెలిసిందే, ఈజీ వర్డ్. ఆ డెవలప్మెంట్ అనేది చూపించింది అనమాట ఒక్కటి మాత్రమే, అదేంటంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అన్నాడు. Over the past few years, thanks to Modi government infrastructure push అన్నాడు. మనం చెప్పాలండి, పుష్ అంటే మనకడ బూస్ట్ ఇవ్వడం, లైక్ స్టిమ్యులస్ అని చెప్పాం. ముఖ్యంగా అక్కడ మోడీ గారికి థ్యాంక్స్ చెప్తారనమాట. అప్పుడు అక్కడ మోడీ గారు చేసిందని మనం అక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సో టు మోడీ గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, ఇట్ హ్యాస్ ఆల్సో మేడ్ అవైలబుల్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. అంటే మోడీ గారి గవర్నమెంట్ అనమాట made available interest free loans to states to do the same. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు డెవలప్ అక్కడ ఫోకస్ పెట్టనని చెప్పి వడ్డీ లేని రుణాలు ఇచ్చింది అనమాట స్టేట్ గవర్నమెంట్స్ కి మన సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇక్కడ చేయాల్సిన ఆల్రెడీ చేసింది అనమాట గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని. హవెవర్ అయినప్పటికీ, ఎప్పుడు కూడా హవెవర్ అంటే అప్పుడు దాకా చెప్పిందంతా కూడా మంచిగా ఉన్నట్టు, తర్వాత చెప్పేది కొంచెం నెగిటివ్ ఉన్నట్టు, లేదా అప్పుడు దాకా నెగిటివ్ గా చెప్పి తర్వాత పాజిటివ్ గా చెప్పిన మనం చెప్పే ఒకటి ఏంటంటే
హవెవర్ అయినప్పటికీ యాస్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ ఇండికేటెడ్, అక్కడ ఆవిడ ఇండికేట్ చేస్తున్నారు, అక్కడ మనం ఇండికేట్ అన్నాడు, మన దగ్గర ఓడి రాసాం అక్కడ ఫ్లాగ్ అని, అది వెర్బ్ గా చెప్తే ఒక మీనింగ్ వచ్చి ఫ్లాగింగ్, మనం చూడండి ఇలా ఫ్లాగ్ చేస్తాం, జెండా ఊపుతాం, ఆ మీనింగ్ అన్నమాట. మనకు దీన్ని వేవింగ్ అంటాం, ఇంకా కావాలని దీన్నే సింపుల్ గా సిగ్నల్ అని చెప్పండి, ఇంకా మనం దీన్నే హెరాల్డ్ అంటాము. ముఖ్యంగా దీనికి మంచోడైతే ఇన్సిన్యువేట్ అనే పదం రాసుకోవచ్చు. ఇన్సిన్యువేట్ అన్న, వేవ్ అన్న, ఫ్లాగ్ అన్న, సిగ్నల్ అన్న ఇండికేట్ చేస్తుంది. సో మనకి అక్కడ ఏం ఇండికేట్ చేస్తున్నారంట, has indicated in the last 2 union budgets even though the center will increase its capital expenditure, అంటే ప్రతి ఇయర్ కూడా కొంచెం 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 ఇంక్రీజ్ చేస్తుందంట, కాకపోతే ఆ ఇంక్రీజ్ చేసే అమౌంట్ అనేది ప్రజెంట్ ఎక్కువగా లేదు. ఒకప్పుడైతే ఇయర్ టు ఇయర్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేసేవారు, ఇప్పుడు అంత ఎక్కువ ఇంక్రీజ్ చేయలేకపోతారు అనమాట గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ని. అదే చెప్తున్నాను అనమాట, ఆ రైజ్ అనేది ఎక్కువగా లేదు. ఒకప్పుడు ఇయర్ టు ఇయర్ సపోజ్ ఒక 50% అనుకుందండి, ఇప్పుడు 30%, ఒకప్పుడు 30 ఉంటే ఇప్పుడు 10% అలా తగ్గిపోయింది అంటున్నాడు. సో ఈవెన్ దో ది సెంటర్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అక్కడ ఖర్చు పెడుతున్నప్పటికీ ఇట్ విల్ నాట్ బి అట్ ద బ్లిస్టరింగ్ రేట్ ఆఫ్ 30% to 35% దట్ ఎర్లీ పోస్ట్ COVID-19 పాండమిక్ ఇయర్స్ సా. ఒకప్పుడు ఇయర్ టు ఇయర్ 30 to 35% ఇంక్రీజ్మెంట్ ఉన్నదంట, ఇప్పుడైతే అంత లేదంట. అంటే దానికన్నా తక్కువ ఉండొచ్చు, 10% 20% మాత్రం ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది అనమాట. ఇది వీడు ఇక్కడ చెప్పింది. అక్కడ అదే చెప్తున్నాడు, సో విల్ నాట్ బి అట్ ద బ్లిస్టరింగ్ రేట్ అన్నాడు, బ్లిస్టరింగ్ అన్నాడు. అంటే బ్లిస్టరింగ్ అంటే మీనింగ్ వచ్చి ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు, లేదనుకోండి స్పీడ్ అని కూడా చెప్పొచ్చు. చాలా ఫాస్ట్ గా లేదు, ఇంప్రెసివ్ గా లేదు. ఒకప్పుడు ఈ రేట్ మంచి రేట్ అనమాట, 30% to 35% ఒక బ్లిస్టరింగ్ రేట్ అంట. ఇదంతా ఎప్పుడుందంటే బిఫోర్ కోవిడ్ అయితే ఉంది, కానీ ఇప్పుడైతే ఆ స్థాయిలో అనేది వీళ్ళు ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయలేకపోతున్నారని చెప్తున్నారు అనమాట సీతారామన్ గారు. సో పాండమిక్ ఇయర్స్ అన్నాడు. మనకు తెలుసు పాండమిక్ అంటే అంటువ్యాధి, మనం చూసాం కోవిడ్ లో. The government has other developmental and defense priorities. గవర్నమెంట్ కూడా ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు కదా, గవర్నమెంట్ కి కొన్ని సెక్టార్స్ ఇంకా ఉన్నాయి ఫోకస్ చేయాల్సినవి. దాంట్లో మరి ముఖ్యంగా ఒకటి డెవలప్మెంట్ అంటున్నాడు, సెకండ్ వచ్చి డిఫెన్స్ అనమాట, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి, వీటికి కూడా గవర్నమెంట్ అనేది అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇదే చెప్తున్నాడు ఇక్కడ అనమాట, మేము చేయాల్సింది చేసాము, కోవిడ్ తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి అప్పుడు అయితే అంత అయితే మనం ఇక్కడ రైస్ చేయలేకపోతున్నాము ఇయర్ టు ఇయర్ అని చెప్పి సీతారామన్ గారు చెప్పారు. సో ప్రయారిటీస్ దట్ నీడ్ ఫండ్స్ టు, మరి వాటికి కూడా అమౌంట్ కావాలి కదా, దట్ నీడ్ ఫండ్స్ టు అంటే వాటికి కూడా అమౌంట్ కావాలి కాబట్టి కొంత తగ్గింది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్ టు స్టెప్ అప్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. అక్కడ చెప్పాడు, అక్కడ టు స్టెప్ అప్ అన్నాడు. అక్కడ స్టెప్ అప్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్ అని చెప్పండి. స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్, మనం ఇంక్రీజ్ చేస్తాం కదా, అదే అక్కడ చెప్పాడు అనమాట. మన ఎక్కువ దీన్నే గేర్ అప్ అంటాము, గేర్ అప్ అన్న. సో ఇంక్రీజ్ అన్న నథింగ్ బట్ మనం దీన్ని ఎక్కువగా యాక్సిలరేట్ అంటాము. ఇంకా కావాలంటే దీన్ని మీరు ఎక్స్పర్టైట్ చేయండి. స్టెప్ అప్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేయడం అనమాట, అంటే అప్పుడు దాకా లేదు, ఒకసారి మనం దాన్ని కొంత ఏం చేస్తాం అనమాట, గేరప్ చేస్తున్నాము, ఇంక్రీజ్ చేస్తున్నాము, స్పీడ్ అని చెప్పొచ్చు అనమాట. సో అదే వాడు అక్కడ చెప్పాడు. కాబట్టి గవర్నమెంట్ ఎంతవరకు చేయాలి అంతవరకు చేసేసింది అనమాట. గవర్నమెంట్ యొక్క స్కోప్ లేదు, చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి, వాళ్ళు అక్కడ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. సో బట్ నాట్ ఎర్లీ అట్ ద రేట్ నీడ్ టు మూవ్ ఇండియా ఫ్రమ్ 6% to 6.5% growth to the more than 8% needed to meet the targets. మన దగ్గర చెప్పుకున్నాం కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 8% గ్రోత్ ని మనం చూపించాలి, కానీ వీళ్ళు చేసేది మాత్రం ఓన్లీ 6 to 6.5% మాత్రమే చేస్తున్నారు. ఆ మధ్యలో ఉన్న 2% లేదా 1.5% గ్యాప్ అనేది అలాగే ఉండిపోయింది అనమాట. అంటే వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారంట ప్రైవేట్ సెక్టర్ అనేది. అదే వాడు చెప్పాడు.
మనకు కావాల్సింది 8% గ్రోత్ అయితే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మనకి 6 to 6.5 మాత్రమే వస్తుంది, కొంత గ్యాప్ అనేది ఉండిపోతుంది. సో గివెన్ దట్ ఇండస్ట్రియల్ కెపాసిటీ యూటిలైజేషన్, అక్కడ గివెన్ దట్ అన్నాడు. గివెన్ అంటే మీనింగ్ వచ్చి టేక్ ఫర్ గ్రాంటెడ్, టేక్ ఫర్ అని చెప్పాము, మనం దాన్ని ఎక్కువగా టేక్ ఇంటూ కన్సిడరేషన్ అంటే దాని లెక్కలో తీసుకుంటున్నాడు. దేన్ని లెక్కలో తీసుకుంటున్నాడు? సో కెపాసిటీ, ఇండస్ట్రియల్ కెపాసిటీ యూటిలైజేషన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ 80% సిన్స్ మార్చ్ 2011. చెప్పేందా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కంపెనీస్ అన్నవి 100% వాళ్ళు వర్క్ చేయట్లేదు అనమాట. వాళ్ళకున్న కెపాసిటీ మొత్తాన్ని వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు దాంట్లో 80% మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే అప్పుడు అక్కడ ఇంకా 20% వాళ్ళు వేస్ట్ చేసేస్తారనమాట. అలాంటిది వాళ్ళకి అంత డిమాండ్ లేదు కాబట్టి ఎక్కువ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం కష్టమే అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళకంటూ పని ఉంది అనుకోండి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ పని ఉంది అనుకోండి, ఎక్కువ మంది వర్కర్స్ పెట్టుకున్నారు, పని లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వర్కర్స్ పెట్టుకోరు కదా. ఇదే వాడు చెప్పాడు. The only way to induce more private investment is to increase demand substantially అన్నాడు. అక్కడ సబ్స్టాన్షియల్లీ, ముఖ్యంగా మనం సబ్స్టాన్షియల్ అంటాము. మన దీన్ని అడ్జెక్టివ్ గా తీసుకోండి, హ్యూజ్ అని తీసుకోవచ్చు, లేదంటే వాస్ట్ అని తీసుకోవచ్చు. మనకు దీన్నే ఇమ్మెన్స్ అంటాము, లేదంటే లార్జ్ అని తీసుకోండి. సో ఇక్కడ వీళ్ళు ఒకటే అనమాట. ఆ 80% కాస్త 100% అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఒకటే ఉందంట, ముఖ్యంగా డిమాండ్ పెరగాలి. అంటే మన డిమాండ్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ డిమాండ్ మీట్ అవడం కోసం ఈ కంపెనీస్ ఏం చేస్తాయన్నమాట, ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటాయి. పెంచుకుని ఆటోమేటిక్గా ఏం చేస్తాయన్నమాట, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నాడు. ద ఓన్లీ వే టు ఇండ్యూస్, ఇందాక చెప్పుకున్నాం. ఇండ్యూస్ అంటే మోటివేట్ చేయడం, అంటే తెలుగులో అంట ప్రేరేపించుట అన్న, ప్రేరేపణ, దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్. స్టిమ్యులేట్ చేయడం, ఆ మీనింగ్ ఇస్తున్నాడు. ఈస్ట్ ఇంక్రీజ్ డిమాండ్ సబ్స్టాన్షియల్లీ. ఇంకా చివరి విషయం చూద్దాం. నెట్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ మర్చెండైజ్. మర్చెండైజ్ అంటే గూడ్సే కదా. మెర్చెండైజ్ అంటే నౌన్ గా చెప్పొచ్చు, మనం వాడే వస్తువులు, గూడ్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే షిప్మెంట్ అంటాడు. దీన్ని ఎక్కువగా కార్గో అంటాం. ఏమంటాం? కార్గో. నెట్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఎస్పెషల్లీ మర్చెండైజ్ ఆర్ స్ట్రగ్లింగ్ అన్నాడు. స్ట్రగుల్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాయి అంటే ఇక్కడ స్ట్రగ్లింగ్ నథింగ్ బట్ ఆన్సర్ సఫర్ అవుతున్నాయి. సఫర్. సో స్ట్రగ్లింగ్ డ్యూ టు ద గ్లోబల్ అన్సర్టనిటీ. ఇందా చెప్పాను మనం ఆల్రెడీ. అన్సర్టనిటీ అంటే ఒక క్రైసిస్ అన్నమాట, ఒక క్రక్స్ అని చెప్పొచ్చు. అరౌండ్ ట్రేడ్ అండ్ యుఎస్ఎస్ 50% టారిఫ్స్ ఇంపోజ్ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్ అన్నాడు. ముఖ్యంగా టారిఫ్స్ ఏం చేస్తారు అనమాట, అక్కడ 50% ఇంపోజ్ చేస్తున్నారు. ఎక్కడంటే ఇండియన్ ఇంపోర్ట్స్ మీద. సో దాని వల్ల కూడా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ట్యాక్స్ పెరిగింది కాబట్టి మన వస్తువులకు అంత డిమాండ్ అనేది ఉండదు. కాబట్టి మనం కొంత లాస్ అవుతాం అనమాట ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని. దట్ ఈస్ డిమాండ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈస్ పీటరింగ్ అవుట్ అన్నాడు. పీటర్ అవుట్. పీటర్ రాసి అవుట్ రాస్తే, పీటర్ అవుట్ అంటే మీనింగ్ వచ్చి డిక్రీజ్ అని, డిక్రీజ్ అంటే మీనింగ్ వచ్చి డిక్లైన్ అని, డిక్లైన్ అంటే వేన్ అని, వేన్ అంటే వెదర్ అని, వెదర్ అంటే వెదర్ అని, వెదర్ అంటే మీనింగ్ వచ్చి రిడ్యూస్ అని. ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మనకు వచ్చే డిమాండ్ అనేది తగ్గిపోతుంది, మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, మనకు అంత ఆర్డర్స్ అనేవి రావట్లేదంట ఫ్రమ్ అబ్రాడ్. సో దట్ ఈస్ డిమాండ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈస్ పీటరింగ్ అవుట్ విచ్ లీవ్స్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ టు డూ ద హెవీ లిఫ్టింగ్. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న 3 సెక్టర్స్ అయిపోయినాయి. ఇంకా మనకున్న ఒకే ఒక సెక్టర్ అనమాట హౌస్ హోల్డ్ స్పెండింగ్ అంటున్నాడు, లేదా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. మనం దాన్ని ఇప్పుడు రైజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు దాకా చెప్పిన 3 అయిపోయినాయి అనమాట. అవి ఎంతవరకు అని అంతవరకు చెప్పేసాం. ఇంకా మనకు ఉన్న ఆప్షన్ ఒకటే. అండ్ ఇంకో విషయం ఉంది, ఇప్పుడు దాకా మనం చెప్పిన 3 కూడా సో ఇంటర్లింక్ అయి ఉన్నాయి అనమాట. ఇంటర్నేషనల్ మీద డిపెండ్ అవుతుంది, గ్లోబల్ ఇష్యూస్ దాని మీద లింక్ అయి ఉన్నాయి, అంటే ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పిన హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఆర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ మాత్రం ఓన్లీ ఇండియాకి మాత్రమే సంబంధించిన విషయం. దీని మీద బయట కంట్రీస్ యొక్క ప్రభావం అయితే ఉండే అవకాశమే లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు అది చూద్దాం. There are 2 ways to encourage people to spend, increasing their incomes and lowering prices. There are 2 ways. మొత్తం అక్కడ there are 2 ways, 2 మార్గాలు చెప్తున్నాడు. టు ఎంకరేజ్ పీపుల్, పీపుల్ ఎంకరేజ్ చేయాలంటే
టు స్పెండ్ అంటున్నాడు. అంటే వాళ్ళు స్పెండింగ్ పెరగాలని మనకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంట ఇంక్రీజింగ్ దేర్ ఇన్కమ్స్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే వాళ్ళ శాలరీస్ పెరగాలి. అండ్ లోవరింగ్ ప్రైసెస్, లేదనుకోండి వస్తువుల యొక్క ప్రైసెస్ అనేవి తగ్గాలి. The GST rate reforms with effect from September 22nd are a significant step in executing the latter. అక్కడ ఫస్ట్ చెప్పింది, సెకండ్ చెప్పింది. సెకండ్ చెప్పింది మనం ఏమంటాం అనమాట లేటర్. ఇక్కడ లేటర్ అంటే ఇక్కడ లోవరింగ్ ప్రైసెస్ అనమాట. సో గవర్నమెంట్ అనుకుంది అనమాట, గవర్నమెంట్ అనేది అక్కడ తెలుసుకుంది ప్రైసెస్ తగ్గిస్తేనే జనం అనేది కన్జంప్షన్ పెరుగుతుంది అర్థం చేసుకొని ఇవి రీసెంట్ గా ట్యాక్సెస్ తగ్గించింది. లైక్ జిఎస్టీ అనమాట September 22nd నుంచి. According to a study published by FICCI, more than 3/4 of rural monthly expenditure will attract either nil or 5% GST rates అంటున్నాడు. అక్కడ ఒకటి చెప్పాడు అక్కడ. సో 3/4 ఆఫ్ రూరల్ ఎకానమీ అంటున్నాడు. 3/4 ఇప్పుడు అంటే ప్రజెంట్ అక్కడ 3/4 అంటే ఎంత అనమాట, ఇక్కడ 75% కదా, అదే వాడు చెప్పాడు. సో అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు కొనే వస్తువులు చూస్తే 75% వస్తువులు 0 to 5% స్లాబ్ లోకి వస్తున్నాయంట. ఇది మంచి విషయమే అంటున్నాడు. ఒకప్పుడు ఇది ఎంత ఉండేదంట. సో వీళ్ళు అట్రాక్ట్ అన్నాడు. దిస్ వాజ్ ప్రీవియస్లీ 56% అంట. ఒకప్పుడు 56% వస్తువులు మాత్రమే ఈ స్లాబ్ లోకి వస్తే ఇప్పుడు ఎన్ని వస్తువులు వస్తున్నాయి అంటే అరౌండ్ ఇంచుమించు 9% అక్కడ వస్తువులు ఇంకా పెరిగాయి అనమాట. ఇప్పుడు దానివల్ల వస్తువుల యొక్క రేట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు వాడు చెప్పింది అంతా కూడా ఎక్కడ అనమాట మనకి ముఖ్యంగా పల్లెటూరులో చెప్తున్నాడు. ఇప్పుడు సిటీకి వద్దాం. దీస్ అయిపోయింది కదా. దీస్ ప్రపోర్షన్, అక్కడ ప్రపోర్షన్ అంటే మన పార్ట్ అని చెప్పొచ్చు ప్రపోర్షన్. దీస్ ప్రపోర్షన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1/2 to 2/3 అంటున్నాడు. 1/2 to 2/3 అంట. ఒకప్పుడేమో 1/2 ఉండేదంట, ఇప్పుడు అది 2/3 అయింది అంటున్నాడు. ఇక్కడ హాఫ్ అంటే ఎంత అనమాట, ఇక్కడ 50%. ఇక్కడ మన అరౌండ్ 66% గా తీసుకుంటే ఇక్కడ 16% వరకు ఇంక్రీజ్ అయింది, అంతే కదా. సో ఇక్కడ కూడా కొంతవరకు పెరిగింది అనమాట. ఇక్కడ పెరిగింది, ఎక్కడ కూడా పెరిగింది. ఇందాకేమో 50% వస్తువులు మాత్రమే 0 to 5 లోకి వస్తే ఇప్పుడు అక్కడ చెప్పినట్టు 2/3 అన్నాడు. సో కాబట్టి అక్కడ ఇంచుమించుగా అంత డిఫరెన్స్ వస్తుంది అనమాట. వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయింది అంటున్నాడు. ఆ పక్కన చెప్పాడు, on the income side the government tried to put more money in people's pockets. గవర్నమెంట్ ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే వస్తువులకు రేట్ తగ్గించాలనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, అయితే ఆ కంపెనీస్ అనేవి ఇంక్రీజ్ చేయాలి శాలరీస్, లేదనుకోండి గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించిన వాళ్ళు పే చేసే ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి ఆ మనీ కాస్త వాళ్ళ పాకెట్స్ లోకి వెళ్తుంది అంటున్నాడు. So on the income side, the government has tried to put more money in people's pockets by reducing income tax rates అన్నాడు in budget 2025. మనం చూసాం రీసెంట్ గా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి గవర్నమెంట్ తగ్గించింది అనమాట. దానివల్ల వాళ్ళకి కొంత అమౌంట్ అనేది మిగులుతుంది. అంటే అది ఒక రకంగా శాలరీ రైజ్ ఈక్వల్ అని చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు. దిస్ వాజ్ ఎ వెల్కమ్ అండ్ నెసెసరీ స్టెప్ అన్నాడు. దిస్ వాజ్ వెల్కమ్ అంటే వెల్కమ్ అంటే గుడ్ అని లేదా ఫేవరబుల్ అని చెప్పొచ్చు. వెల్కమ్ అండ్ నెసెసరీ స్టెప్ ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు ఎంకరేజ్. ఇది మాత్రమే సరిపోదంట ఇన్ స్పెండింగ్ బిహేవియర్. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఇది ఇప్పుడు దాకా చెప్పింది అయితే సరిపోదు. సో ఆల్దో అన్నాడు, ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, ఇది సరిపోదు, ఇది మాత్రమే సరిపోదు టు ఎంకరేజ్ ఏ చేంజ్ ఇన్ స్పెండింగ్ బిహేవియర్. పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు సేవ్ దాన్ స్పెండ్ దట్ ఎక్స్ట్రా అమౌంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగా మిగిలిన అమౌంట్ ఉంది కదా దాన్ని ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది కదా, అమౌంట్ తగ్గుతుంది కదా, దాన్ని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ద అదర్ వే అన్నాడు అనమాట, డిస్పాసిబుల్ ఇన్కమ్ అన్నాడు. అక్కడ డిస్పాసిబుల్ అంటే ట్యాక్స్ తగ్గించాక మిగిలిన అమౌంట్. అక్కడ డిస్పాసిబుల్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ పాజిటివ్ మీనింగ్ వచ్చి యాక్చువల్గా అవైలబుల్ అని, అంటే ట్యాక్స్ ద్వారా మిగిలిన డబ్బులు అన్నమాట. విల్ రైజ్ సబ్స్టాన్షియల్, ఇంత చెప్పు, సబ్స్టాన్షియల్ అంటే యూజ్ పెరిగిపోతుంది. సో విల్ రైజ్ సబ్స్టాన్షియల్లీ ఈజ్ ఈఫ్ అన్నాడు అనమాట కంపెనీస్ డిసైడ్ టు ఇంక్రీజ్ వేజెస్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందనమాట, గవర్నమెంట్ ఏమో ట్యాక్స్ తగ్గించింది ఇన్కమ్ ట్యాక్స్, దానివల్ల కొంత అమౌంట్ అనేది వాళ్ళ మిగిలింది. ఇదే టైంలో ఒకవేళ కంపెనీస్ అనే శాలరీస్ పెంచాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ మిగిలిన అమౌంట్ ప్లస్ అక్కడ పెంచిన శాలరీ ఉంది కదా, ఆ రెండు కలిసి ఇంకా ఎక్కువైపోతుంది అమౌంట్ అంటున్నాడు. అప్పుడు
పబ్లిక్ స్పెండింగ్ ఉంటుంది. ఎందుకంటే శాలరీ పెరిగింది, దాంతోపాటు ట్యాక్స్ తగ్గింది కాబట్టి, ఏ ట్యాక్స్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి ఎక్కువ అమౌంట్ అనేది మిగిలే అవకాశం ఉంది అంటున్నాడు. ఇఫ్ కంపెనీస్ డిసైడ్ టు ఇంక్రీజ్ వేజెస్, మీకు తెలిసి వేజెస్ అంటే శాలరీస్, హవెవర్ అయినప్పటికీ అపార్ట్ ఫ్రమ్ ఏ ఫ్యూ నిషీ సెక్టర్, చెప్పుకున్నాం నిషీ అంటే మీనింగ్ వచ్చి స్పెషల్ సెక్టార్స్ అంటే కొన్ని ప్రత్యేక సెక్టార్స్ తప్పించి, ఇండియా హ్యాస్ ఎన్ ఓవర్ సప్లై ఆఫ్ లేబర్, ఇండియాలో ఓవర్ సప్లై అయిపోయిందంట లేబర్, వర్కర్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ వేజెస్ విల్ సింప్లీ నాట్ గ్రో ఫాస్ట్ ఎనఫ్, అంటే మనకి ఎంత స్పీడ్ గా పెరగాలో అంత స్పీడ్ గా అయితే ఇక్కడ శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వట్లేదు. దెర్ ఈస్ ఆల్సో ఏ స్కిల్ డెఫిసిట్ దట్ నీడ్స్ టు బి అర్జెంట్లీ అడ్రస్, దెర్ ఈస్ ఆల్సో ఏ స్కిల్ డెఫిసిట్ అంటున్నాడు. ముఖ్యంగా మనకున్న వర్కర్స్ కి స్కిల్స్ అనేవి సరిగ్గా లేవు, మన స్కిల్ కావాలి, ఆ స్కిల్ సెట్ లేదంట, దాన్ని మనం ఇక్కడ స్కిల్స్ డెఫిసిట్ అన్నాము. నీడ్స్ టు బి అర్జెంట్లీ అడ్రస్, మరి ఇక్కడ దీన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. అడ్రస్ మీన్స్ డిస్కస్ చేయాలి, దీన్ని మనం చర్చకు తీసుకురావాలంటున్నాడు. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ప్రెడికమెంట్, మనతో చెప్పుకున్న ప్రెడికమెంట్ అన్న క్వాంట్రీ అన్న ప్రాబ్లం అన్న ఇవన్నీ ఒకే మీనింగ్స్ అనమాట. దిస్ ఈజ్ ద అన్ఫార్చునేట్ ప్రెడికమెంట్ దట్ ద ఇండియన్ ఎకానమీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ అన్నాడు. కన్సంప్షన్ ఈజ్ ద ఓన్లీ డ్రైవర్, ఇవన్నీ చూసింది గవర్నమెంట్, ఇప్పుడు అర్థమైందనమాట. పబ్లిక్ కన్సంప్షన్ పెరగాలి, కన్సంప్షన్ ఈజ్ ద ఓన్లీ డ్రైవర్ ఆఫ్ గ్రోత్, ఇది మాత్రమే మనకున్న ప్రెసెంట్ గ్రోత్ ని డ్రైవ్ చేసే డ్రైవర్ గా చెప్తున్నాడు. దట్ ఈస్ లార్జ్లీ ఇమ్యూన్ టు గ్లోబల్ ఫ్యాక్టర్, అంటే ఇమ్యూన్ టు అంటే రెసిస్టెంట్ అని, అది మాత్రమే రెసిస్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ ఇష్యూస్ కి ఇది ఏమీ కూడా లోన్ అవ్వదు, అక్కడ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు, రెసిస్టెంట్ అనమాట. దీని మీద ప్రపంచ దేశాల యొక్క ప్రభావం అసలు ఉండే ఛాన్సే లేదు, ఇది మనకు సంబంధించిన విషయం అంటున్నాడు. గ్లోబల్ ఫ్యాక్టర్స్ బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఏ హై ఇనర్షియా, ఎందుకు చెప్పాను ఆల్రెడీ, ఇనర్షియా అంటే లేజినెస్ అనమాట, ఇది త్వరగా ముందుకు కదిలే అవకాశం తక్కువ. ఇనర్షియా సింపుల్ కూడా వచ్చి లేజినెస్ అని చెప్పొచ్చు, లేదా స్లాత్ అని చెప్పొచ్చు. స్లాత్ అన్న లేజినెస్ అని ఇవన్నీ ఒకే మీనింగ్. నీడింగ్ రిలేటివ్లీ మోర్ ఫిస్కల్ ఇన్వెస్ట్మెంట్, ఫిస్కల్ అంటే ఫినాన్షియల్, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెరగాలి బిఫోర్ ఇట్ కెన్ గెట్ ఏ జంప్ స్టార్ట్, కాబట్టి మన కొంత ఇన్వెస్ట్మెంట్ పెంచాల్సి ఉందన్నమాట. గవర్నమెంట్ కూడా దీని మీద ఇట్ కెన్ గెట్ ఏ జంప్ స్టార్ట్ ఇవ్వాలంటున్నాడు అనమాట ఈ యొక్క స్పెండింగ్ కి. సో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాసేజ్ విచ్ గ్రోత్ ఇంజన్ హ్యాస్ షోన్ రొబస్ట్ అన్నాడు. రొబస్ట్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, బెస్ట్ ఆప్షన్ సి. వాట్ హ్యాస్ బీన్ సైటెడ్ యాజ్ ద ఓన్లీ వే టు ఇండ్యూస్ మోర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ అన్నాడు. సో ముఖ్యంగా మనకి డిమాండ్ పెరగాలని చెప్పాడు, కాబట్టి డీలో ఇంక్రీజింగ్ డొమెస్టిక్, డొమెస్టిక్ అంటే నేషనల్ అని అంటే స్వదేశీ అనమాట, లేదా మీనింగ్ చెప్పొచ్చు హౌస్ హోల్డ్. డిమాండ్ సబ్స్టాన్షియల్లీ, డి ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, వాట్ స్టెప్ హ్యాస్ ద గవర్నమెంట్ రీసెంట్లీ టేకెన్ టు లోవర్ ప్రైసెస్ అండ్ ఎంకరేజ్ స్పెండింగ్, రేటు తగ్గించడం కోసం జిఎస్టీ రేట్స్ ని రిఫార్మ్స్ చేసింది, మోడిఫికేషన్ చేసింది, దాన్ని బిలో చెప్పాడు. రిఫార్మింగ్ జిఎస్టీ రేట్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఫోర్త్ క్వశ్చన్, వై ఈజ్ రిడక్షన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎలోన్ ఇన్సఫిషియెంట్ టు చేంజ్ స్పెండింగ్ బిహేవియర్, అదొకటి ఎందుకు సరిపోదంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గాలి, అలాగే శాలరీస్ పెరగాలి, లేకపోతే పబ్లిక్ అనే వాళ్ళకి అమౌంట్ ని సేవ్ చేసే అవకాశం ఉంది. దాన్ని బిలో బికాస్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు సేవ్ ద ఎక్స్ట్రా అమౌంట్ దాన్ స్పెండెడ్ అన్నాడు. బెస్ట్ ఆప్షన్ బి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ ఫ్రమ్ ద పాసేజ్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ చెప్పలేదు. వై ఈస్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సీన్ యాజ్ ద మోస్ట్ క్రిటికల్ గ్రోత్ డ్రైవర్ నౌ, ఇదే మెయిన్ ఫోకస్ ఇక్కడ. బెస్ట్ ఆప్షన్ బి, మన హెడ్డింగ్ కూడా అదే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ లో ఒకటే హవెవర్ అంటే నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్పడం కోసం వాడతాం, లేదా నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ దానికోసం వాడతాం. సెకండ్ది అట్ ద సేమ్ టైం, మనం చూడండి ఒక పక్కనేమో డాక్టర్ గా పనిచేస్తున్నాడు, ఒక పక్కనేమో సింగర్ గా ఉన్నాడు, అలా చెప్పొచ్చు. అంటే ఒకేసారి రెండు చెప్తున్నాడు, చదువుకుంటూ జాబ్ చేస్తున్నాడు, అలా కూడా అంటే అట్ ద సేమ్ టైం అంటే ఒకేసారి అక్కడ మంచోడుగా చెప్పొచ్చు, చెడ్డోడు చెప్పొచ్చు, మనం అంటాం కదా. కొన్నిసార్లు మంచోడుగా కొన్నిసార్లు చెడ్డోడా చెప్పొచ్చు అనమాట, రెండు కూడా వాడచ్చు. దేర్ ఫర్ అండ్ అందువల్ల. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ బ్లాంక్ లో చివరి చూడండి, ఇఫ్ దే బెనిఫిట్ ఫ్రమ్ పర్టికులర్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, వాళ్ళు బెనిఫిట్ అవ్వచ్చు లైక్ ఏ క్లోజ్ బాండ్ విత్ ఏ ప్రెసెంట్ కేర్ గివర్ డాష్ డికేట్స్ ఆఫ్ రీసెర్చ్ హ్యాస్ ఫౌండ్ దట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రామా. ట్రామా అంటే ఇంజురీస్, డెత్స్ అలా చెప్పొచ్చు. ట్రామా ఏ సెన్స్ అనమాట, నెగిటివ్ సెన్స్. అంటే ముందు చెప్పింది ఏ సెన్స్ పాజిటివ్, తర్వాత చెప్పింది ఏ సెన్స్ నెగిటివ్. ఆన్సర్ ఏమవచ్చు
however at the same time. Second question చూడండి, only government expenditure has witnessed robust growth over the past few years thanks to the Modi government's infrastructure push dash. As finance minister Nirmala Sitharaman has indicated, even though the center will increase its capital expenditure, it will not be at the blessing rate of అన్నాడు. అంటే పెంచారు కానీ నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాడు, అప్పట్లో పెరగటని చెప్పాడు. కాబట్టి రెండు కాంట్రాస్టింగ్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ however or at the same time. Best option B 1 and 2. Which of the following is identified in the passage as the only engine of growth that has shown robust expansion in recent years అన్నాడు. Government expenditure. Best option C. What is the main reason private investment has not grown fast enough to push India's GDP growth about 8%? ఎందుకనమాట అక్కడ ఇండస్ట్రీస్ అనేవి 100% పనిచేయట్లేదు. దాన్నే సిలో ఇండస్ట్రియల్ కెపాసిటీ యూటిలైజేషన్ స్టక్ బిలో 80%. బెస్ట్ ఆప్షన్ సి. 9th question, which of the following best describes the predicament of the Indian economy as per the passage? ఏంటి అక్కడ అంటాడు అనమాట. ఏ చోటు చెప్పండి, కన్జంప్షన్ ఈజ్ ద ఓన్లీ గ్రోత్ డ్రైవర్ ఇమ్యూన్ టు గ్లోబల్ ఫ్యాక్టర్స్ బట్ ఇట్ నీడ్స్ స్ట్రాంగ్ పాలసీ పుష్ అంటాడు అనమాట టు రివైవ్. ఇదొకటే కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏ చెప్పండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లోజెస్ట్ అంటున్నాడు. ఎనర్జీ అంటే మీనింగ్ వచ్చి లేజినెస్ నెగిటివ్ సెన్స్, స్పీడ్ ఏమో పాజిటివ్ సెన్స్, రెసిస్టెన్స్ టు చేంజ్ అంటే చేంజ్ను అపోజ్ చేస్తుంది అంటే కొంచెం ఫాస్ట్ కదలట్లేదని. బెస్ట్ ఆప్షన్ బి. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు తెలిసింది. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఫ్లెక్సిబిలిటీ మనకి ఫ్లెక్సిబుల్ అంటే అడాప్టబిలిటీ అని చెప్పొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ బి. బి చెప్పండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్.